ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ మరోసారి వింబుల్డన్ గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటాడు. ప్రతిపాస్టను విబ్దుల్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో రెండో స్విట్జర్ను 4 సెట్ల పోరులో ఓడించి వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4తో విజయం సాధించాడు. ఈ విజయంతో సిన్నర్ తన కెరీర్లో 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ ఛాంపియన్ గా నిలిచిన సిన్నర్ కు 46 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఏడాది వింబుల్డన్ చరిత్రలోని రికార్డ్ స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించగా పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు సమానంగా ఈ మొత్తం అందజేశారు.